రాజకీయబద్ధంగా శత్రువులుగా మారిన కేసినేని సోదరుల మధ్య ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ మాజీ ఎంపీ వైసీపీ నేత కేసినేని నాని తన సోదరుడు ప్రస్తుత టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో అరెస్టైన కీలక వ్యక్తులతో కేసినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయని నాని ఆరోపించారు. కేసినేని చిన్ని టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన నాని లిక్కర్ స్కామ్ కేసులో చిన్నిని కూడా విచారించారని అన్నారు. కేసిరెడ్డి కంపెనీలో చిన్ని కుటుంబానికి కూడా వాటా ఉందని అన్నారు. చిన్ని కంపెనీలోని కేసిరెడ్డి పార్ట్నర్ గా ఉన్నాడని కూడా తెలిపారు. మనీ లాండరింగ్ ద్వారా నిధులు విదేశాలకు మళ్లించారని నాని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కేసినేని నాని చేసిన వ్యాఖ్యలను ఎంపీ చిన్ని కొట్టిపారేశారు. ఆయన చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. టీడీపీలో ఉంటూ వైసీపీ అధినేత జగన్ కు కొమ్ము కాసిన వ్యక్తి నాని అంటూ చిందులు తొక్కారు. తమ సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దుల్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండడంతో కలిసిన నిర్మాణ పనులు చేపట్టేందుకు 2021లో రిజిస్టర్ అయిన సంస్థ అది అని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకముందే కేసిరెడ్డితో సంస్థతో తెగదెంపులు చేసుకున్నానని తెలిపారు. అందుకు తాను చాలా నష్టపోయానని పేర్కొన్నారు. విదేశాల్లో పెట్టుబడులు అంటూ నాని చేసిన ఆరోపణలు నిరూపించాలని కూడా సవాల్ విసిరారు. దమ్ముంటే తనకు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా నిరూపించాలని చిన్ని ఫైర్ అయ్యారు.